నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రికను చూద్దామండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రికలు చూసుకుంటే ముందుగా ఉపాధి బకాయిలకు మోక్షం, 230 కోట్ల విడుదలకు కేంద్రం ఓకే, ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ వరుస విజ్ఞప్తులు. రాష్ట్ర ఓటా 220 కోట్ల విడుదలకు రంగం సిద్ధం. 2014-2019లో చేసిన ఉపాధి పనులపై జగన్ కక్ష. 4,22,633 పనుల రికార్డులు మూసివేత. జగన్ ప్యాలెస్ సమీపంలో డాన్లు మార్చే క్రమంలో తాడేపల్లిలో నేటి సీఎం జగన్ ప్యాలెస్కు అత్యంత సమీపంలో ల్యాండ్ మార్కు అపార్ట్మెంట్లో ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు తరలించినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. దేశంలో అతిపెద్ద మద్య కుంభకోణంలో ఇస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకొని ఆ సొమ్మును దాచిన డాన్లు బయటపడాయి. సిట్ అధికారులు హైదరాబాదులో 5, తాడేపల్లిలో 1 గుర్తించారు. గురువులను గౌరవం పెంచుతాం. గ్రామ ఆలయాలు వంటివే ప్రభుత్వ బడులు. వాటిని తల్లిదండ్రులు, టీచర్లు కాపాడుకోవాలి. చదివిన బడికి పూర్వ విద్యార్థులు చేయూత ఇవ్వాలి. PTM 2.0 స్ఫూర్తి ఇదే. పేరెంట్ కమిటీలు నా కళ. కమిటీలను లోకేష్ మరో ఎత్తుకు చేర్చారు. లిక్కర్ డాన్లు, ముడుపులు డాన్లు. మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1. జగన్ ప్యాలెస్ సమీపంలోనే డన్. అక్కడ నుంచే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎన్నికల ఖర్చుకు 250 కోట్ల తరలింపు. సిద్ధం సభలకు లిక్కర్ స్కమ్ ఖర్చు. కొంత వాహనాల మార్గంలో విదేశాలకు పగడ్బందీ వ్యూహంలో సేకరణ, పంపిణీ. ఏవన్నగా రాజ్ డైరెక్షన్లోని కిరణ్, సైమన్ నిర్వహణ. డాన్లు మార్చేస్తూ చిక్కకుండా ఎత్తుగడ. సిట్ దర్యాప్తులో ఇస్తుపోయే అంశాలు. సాయిరెడ్డికి మళ్ళీ పిలుపు. రేపు విచారణకు రావాలని సిట్ నోటీసు. గత విచారణలో పలు విషయాలపై వెల్లడి. ఆ తర్వాత ఊపందుకున్న దర్యాప్తు. రాజ్ కసిరెడ్డితో సహా పలువురి అరెస్టు. ఇప్పుడేం చేస్తారనే ఉత్కంఠ. రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యాశాఖ నిర్వహించిన మెగా PTM 2.0 కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి లోకేష్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. నా పేరెంట్ మీటుకు నాన్న వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రిగా మీ పిల్లల కోసం వచ్చారు. మొక్కలు నాటాలన్న పవనన్న సవాలను స్వీకరిస్తున్న లోకేష్ 60,000 బడులు, కాలేజీల్లో మెగా PTM 2.0. త్వరలో NTR విదేశీ విద్య అమలు ప్రారంభం. ఉత్తరాదన వరదలు, దక్షిణాదన వెండలు. మధ్య తూర్పు వాయువు భారతాన కుంభవృష్టి. మధ్య భారతంలోని తిష్టవేసిన నైరుతి 2 లేదా 3 రోజుల్లో దక్షిణాదికి రాక. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు. 4 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు. 8 జిల్లాల్లో సాధారణము, మిగిలిన జిల్లాల్లో తక్కువ వర్షపాతం. రెవెన్యూ మాన్యువల్స్ సిద్ధము.
ఎల్ఏ వెబ్సైట్లలో అప్లోడు, చట్టాలు, రూల్స్, జీవోలు సకలం అందులోనే, అధికారులు ప్రజలు అందుబాటులోకి. అమ్మో సూపర్ బగ్స్, యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులలో ముప్పు. ఆయా మందులను వైద్యులు చెప్పినట్లుగా కాకుండా విచ్చలవిడిగా వాడడం, మధ్యలో ఆపేయడమే కారణమో. మిగిలిన గడువు తీరిన మందులని మురుగులో పడేయొద్దు. దానివల్ల పర్యావరణంలోకి ప్రమాదకర రసాయనాలు. బనకచెర్లకు వాడేది వరద జలాలే. రాష్ట్ర జలవనరుల శాఖకు వాస్కాప్ నివేదిక నేడు జలశక్తి శాఖకు, నేడు జలసంఘానికి అందజేత. కేంద్రంతో చర్చలకు 14న ఢిల్లీకి సీఎం. బనకచెర్ల ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలలో నివేదిక. పోలీస్ పరీక్ష ఫలితాలు విడుదల. త్వరలో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ. మాచర్లలో మైనింగ్ దందా. గత ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు అక్రమల రట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇంకా కొరడా. ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజి బాగుందిరా మామ. లాడ్జ్లో నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభకు శుభమాన్ గిల్ పిదా. తెలుగులో అభినందన. దుబాయ్ రియల్ ఎస్టేట్లలో మనోళ్ళ పెట్టుబడులు. ఈడీ నోటీసులు. బెట్టింగ్ యాప్ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ. 29పై కేసు. జాబితాలో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, శ్రీముఖి. పరిణిలోకి ఆధార్ కూడా. ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు సైతం. బీహార్లో వీసీ చేపట్టిన. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ చూస్తే ముందుగా బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం. రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా. 42% కోటాపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం. చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కారు దులిపేసేందుకు యత్నం. ఆర్డినెన్స్ పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు బీసీ సంఘాలు? రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసే ఎమర్జెన్సీ ఎత్తుగడ. కోర్టుకు ఎవరు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే పన్నాంగం. ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్లు నియమిస్తూ ఉత్తర్వులు. బిగ్ భూదందా కోసమే హెచ్సి విధ్వంసమా. బసవ తారక నగర్ హస్తగతం వెనుక కొత్త కోణం. ఆ 90 ఎకరాలకు ఆనుకొని కంచె గచ్చబౌలి 400 ఎకరాలు విలువ పెంచుకునేందుకే ఐటీ పార్క్ ఏర్పాటుకు యత్నాలు. భాగ్యనగర్ టీఎన్జీఓ 142 ఎకరాల్లోనూ 25 ఎకరాలకు ఎసరు. బనకచెర్లతో ఏపీకి నష్టమే. ఈ టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. అవి వాడుకోకుండా గోదావరి మిగులుపై పడటం ఎందుకు? ఆ విషయంలో చంద్రబాబు రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు వ్యాఖ్యలు. ఐటీలో తెలంగాణ మేటి. బీఆర్ఎస్ విజన్తో ఐటీ హబ్గా హైదరాబాద్. 2023-24లో ఐటీ ఎగుమతుల విలువ 2,72,075 కోట్లు. 2014 ముందు కాంగ్రెస్ పాలనలో ఇది 57,259 కోట్లే. 10 ఏళ్ల పరిధిలో 375% పెరిగిన రాష్ట్ర ఐటీ ఎగుమతులు. బీజేపీ మ్యాప్లో తెలంగాణ మాయం. నారా లోకేష్కు ఏపీ బీజేపీ సీప్ మ్యాప్ బహుకరణ. దాంట్లో అన్ని రాష్ట్రాలు, తెలంగాణ గాయం. అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న కమలం నేతలు. ఇది మీ అధికార విధానమా? మోడీకి కేటీఆర్ ప్రశ్నించ. మమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడే. దాసోదు శ్రావణ్. కల్తీ కల్లు ఘటనలో 7గురికి చేరిన మృతుల సంఖ్య 100 మందికి పైగా. బాధితులకు చికిత్స. కల్లులో ఆల్ట్రోజలం
కలిపినట్లు నిర్ధారణ. నగరంలో 4 దుకాణాల లైసెన్సులు రద్దు. తెలంగాణలో వరి వేయొద్దు. రాష్ట్రంలో వరి సాగు అవసరం లేదు. ఇంత ధాన్యం ఎవరికి అవసరమో? బియ్యం లేక ఎవరు చచ్చిపోలేరే. యూరియా అడ్డగోలుగా వాడుతుండ్రు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్య. తెలంగాణ రైతులపై బీజేపీ మరో కుట్ర. యూరియా కోత అందులో భాగమేనా? ఇందిరమ్మ ఇండ్లు మాకెందుకు ఇవ్వరు? ఓట్లేయడానికి తప్ప పథకాలకు మేము పనికిరామా? ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాన్వాయిని అడ్డుకున్న ప్రశ్నలవర్షం కురిపించిన గిరిజన మహిళలు. బయ్యారం మండలం బాలాజీపేట శుక్లతాండాల్లో నిరసన సెగ. నాకు అన్యాయమే, ఎమ్మెల్యే కాళ్ళు మొక్కిన కాంగ్రెస్ కార్యకర్త. ఇంకా చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే ఇంకా కాంగ్రెస్కు ఓట్లతో దెబ్బలు గ్యారంటీ. కొరడా దెబ్బలు కొట్టడానికి ఇది రాచరిక ప్రభుత్వమా? క్లబ్బులు పబ్బుల నుంచి సీఎం సీట్లు ఎక్కిన సంగతి మరవద్దు. జర్నలిస్టులకు సారీ చెప్పాలి. సాగునీటి జలాలపై కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. పేదల ఇంటికి పింఛన్ బదులు బుల్డేజర్. హైదరాబాద్ నుంచి పల్లెల వరకు బుల్డేజర్ రాజ్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. మాట తప్పడం రేవంత్కు అలవాటే. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బంది. బీసీలకు 42% కోటా ఇవ్వాల్సిందే. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ప్రజాపాలన కాదు, ప్రజల దోసే పాలన. అన్నదాతలను విస్మరించిన కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహాన్యూస్ ఘటనలో బీఆర్ఎస్వి నేతలకు ఊరట. కల్తీ కల్లు ఘటనలో వేడికి చేరిన మృతులు. ఆర్కే అహంకారమే మరుగుజ్జుతనం. రాధాకృష్ణ, మీ బెదిరింపులు, మీ బ్లాక్మెయిల్తో మీ స్టూడియోకు పిలిపించుకునే ప్రముఖుల్లో మీరు ప్రవర్తించే తీరు, మీ జూకుచారమైన ప్రవర్తన, మీ ప్రశ్నించే విధానం మీ మరుగుజ్జుతనానికి, మీ అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడారు. ఓట్లు తొలగించేందుకే ఓటర్లు ప్రత్యేక సవరణ. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపణ. రేవంత్కు 1,00,000 కొరడా దెబ్బలు తప్పవు. కృష్ణాలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నది జలాల విషయంలో సీఎం రేవంత్ ఉత్తమది అజ్ఞానము. ప్రెస్ క్లబ్ను పబ్బులు క్లబ్బులతో పోల్చడం అత్యంత దుర్మార్గమైన. మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. కల్తీ కల్లు బాధ్యతలపై చర్యలు రాజనరసింహ. రేవంత్ రెడ్డి పేదలంటే అలసెందుకు దాసాదు శ్రావణ్. ఇదేనండి నమస్తే తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ దినపత్రికలు చూసుకుంటే ముందుగా మరో 100 ఏండ్లైనా ఏఐ సృజనాత్మకంగా ఆలోచించలేదు. ప్రోగ్రామింగ్లో అదో సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది బిల్ గేట్స్. అమెరికాలో సంపన్న భారతీయం. 43 దేశాలకు చెందిన 125 మంది బిలియన్లతో మనవాళ్లే 12 మంది. అగ్రస్థానంలో జయసోద్రి. తొలిసారిగా సుందర్ పిచై, సత్యనారాయణలకు చోటు. ఫోర్స్ అమెరికా సంపన్న ప్రసారుల జాబితా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్. ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ. 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా. రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు. మంత్రివర్గ సమావేశాలు వివరాలు వెల్లడిస్తున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, లక్ష్మణ్ కుమార్.
నిర్మాణ సంస్థలదే బాధ్యత అంటారు, నిధులు ఇస్తారు. కాళేశ్వరం బ్యారేజీల్లో పరీక్షలపై గందరగోళం, ద్వంద్వ వైఖరితో అయోమయం. ఒక పక్క కాళేశ్వరం బ్యారేజీలో పరీక్షలకు ప్రభుత్వ నిధులు విడుదల, ఇంకో పక్క నిర్మాణ సమస్యలే ఖర్చు చేసి పరీక్షలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ ఏజెన్సీ లేక ఈ ద్వంద్వ వైఖరి ప్రాజెక్ట్ ఇంజనీర్లను అయోమయానికి గురి చేస్తుంది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ సెక్షన్ 285(a)లో మార్పు చేయనున్న ప్రభుత్వం, స్థానిక ఎన్నికల ప్రక్రియ జోరు, ఆర్డినెన్స్ జారీ చేయనున్న పంచాయతీరాజ్ శాఖ. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సభవే, అందుకు ఎంచుకున్న సమయం సరికాదు. ఆధారు, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్లో ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆధారు, ఓటర్ రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోవడం న్యాయబద్ధమైంది అని మా అభిప్రాయము. బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి ఈడీ, 29 సెలబ్రిటీలపై ఈసీఐఆర్, హవాలా కోణంపై ఆరా. నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత్ తదితరులు. బీసీసీఐ నిధుల గోల్మాల్, టెండర్లు లేకుండానే పన్నుల అప్పగింత, 2.32 కోట్ల పక్కదారి. మాజీ మంత్రి సంతకం ఫోర్జరీతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లోకి ప్రవేశం. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాలు బహిర్గతం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై తెలంగాణ సిఐడి దర్యాప్తు క్రమంలో పలు అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు బీసీసీఐ మంజూరు చేసిన 2.3 కోట్ల నిధులను అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పక్కదారి పట్టించినట్లు సిఐడి ప్రాథమికంగా గుర్తించింది. అనీసా అవినీతి నిరోధక చట్టానికి చిక్కిన నిమ్స్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డ్రైవర్. రైతులకు భూ పరిహారం చెల్లించేందుకు 65,000 డిమాండు. మరో కేసులో 25,000 తీసుకుంటూ పట్టుబడ్డ గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్ఐ. చూడండి, లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ అంట, డిప్యూటీ తహసీల్దార్ అంట, డ్రైవర్ అంట. ఇంకొక ఆయన వచ్చి మరో కేసులో 25,000 లంచం తీసుకుంటూ గచ్చిబౌలి మహిళా ఎస్ఐ అంట. చూడండి, అత్యయిక స్థితి ఓ చీకటి అధ్యయనం. భారత ఆత్మను గాయపరిచింది కాంగ్రెస్ ఎంపీ ధ్వజం. మోడీ అరుదైన ఘనత. 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగం. కాంగ్రెస్ ప్రధానులందరూ కలిసి చేసినవే 17. ఊరి బడికి ఊపిరి. తల్లిదండ్రులను ఒప్పించారు, పిల్లలను చేర్పించారు. ఉపాధ్యాయులు యువత సర్వతో మళ్ళీ తెరుచుకున్న 130 సర్కారు పాఠశాలలు. వాటిలో 1,500 మంది విద్యార్థులు ప్రవేశాలు. రింగైనా కాకుండా మనమంతా రింగే. ప్రతి నిమిషం ఫోనును తడిమే చేతులు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు. పక్కవారు మొబైల్ మోగిన తమదేనంటూ తనిఖీలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పత్రిక చూద్దాం. నమస్కారం ప్రజలారా. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, నాడు నేడు బడిలో తనయుడి వందనం, అమ్మ ఒడి దొంగలు. లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకమన్న సీఎం చంద్రబాబు. పిల్లలు ఉపాధ్యాయులు ఎదుట నిసుగ్గుగా అబద్ధాలు. సీఎం వ్యాఖ్యల్లో నిర్గతపోయిన యావత్ తెలుగు సమాజం. తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అదే విషయాన్ని గుర్తు చేస్తున్న తల్లిదండ్రులు, నెటిజన్లు.
నాడు నేడు కింద కొత్త చెరువు జడ్పీ పాఠశాలను తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రైతులు అసంఖ్యాక శక్తుల, చంద్రబాబు నిస్సిగ్గుగా మాటల ఆపు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. మీకు ఎల్లో మీడియాలకు సిగ్గుండాలి. 76,000 రైతు కుటుంబాలకు మామిడి ధర సమీక్ష. మీ కంటికి ఆ రైతులు రౌడీలు దొంగల మాదిరిగా కనిపిస్తారా? బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతల. ఎల్లో మీడియా కథనాలపై రైతులు తీవ్ర ఆగ్రహము. రైతులంటే అంత అలుసా? నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి ఆయన ఖర్చుకు ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరలకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాము. మొన్నటి నిజం, అమ్మఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులు ఎంపిక చేశాము. తల్లికి వందన పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాట. తల్లికి వందన పథకం లోకేష్ ఆలోచనే. కొత్త చెరువు జడ్పీ స్కూల్లో చంద్రబాబు. మధ్యాహ్న భోజనం అధ్వానం. పేరెంటు టీచర్ సమావేశాల్లో బగ్గుమండ తల్లిదండ్రులు. పురుగులన్నం పెడుతున్నారంటూ ఫైర్. గోరుముద్ద పేరు మార్చి నీరుగార్చారు. పాఠశాలల విలీనంపై తీవ్ర అభ్యంతరాలు. సినీ నటులపై ఈడీ కేసు. అక్రమ బెట్టింగ్ యాప్లకు ప్రచారంపై దర్యాప్తు. ఈసీఐఆర్లో 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జాబితాలు రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి. త్వరలోనే వీరందరికీ సమన్లు జారీ చేసే అవకాశము. బెట్టింగ్ యాప్ల ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ హీరోలు, నటులు, సోషల్ మీడియాపై ఇన్ఫ్లుయెన్సర్లతో సహా మొత్తం 29 మంది ఈడీ కేసు నమోదు చేసింది. పంజగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. చందమామను గ్రహాంచలకం ఢీకొన్న వేళ ఎలువడిన 1,00,000 కోట్ల అణుబాంబులు సమానమైన శక్తి. కాకినాడ జీజీహెచ్లో కీచకులు. 50 మంది పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు. ఆర్ఎంసీలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ల దాష్టికం. సెల్ఫోన్లో శరీర భాగాలు ఫోటోలు తీసి వారికి పంపే బ్లాక్మెయిల్. నెల రోజులుగా గతం ఫిర్యాదు చేసిన విద్యార్థులు, బాధితుల విద్యార్థుల రహస్య విచారణ నేడు రుజువు. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి. ఏలూరు జిల్లా పలసపానిపల్లి గురుకుల కళాశాలలో దారుణము. తప్పు చేసింది మీరు, క్షమాపణ చెప్పండి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేశారు, తిరిగి మాపై బురద జల్లుతారా? మా ఆయంలో బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా చట్టం ప్రకారం అప్పులు చేస్తూ ఉంటే అడ్డపొల్లి లేచింది మీరు కాదా? మీరు హూద్ను ఆపగల శక్తివంతులు, కరువును నివారించగలరు. బారుల తీరుతోనే ఎరువులు. నడినెత్తిన సురుక్కుమంటున్న ఎండ, ఎంతకు తగ్గని క్యూ. కావాల్సింది ఒక యూరియా బస్తా. నించోని ఇసుక పుట్టి కాళ్ళకేసుకున్న చెప్పులను క్యూలో పెట్టి దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నదాత లైన్లో దీనంగా నిల్చోవలసిన అవస్థ ఏర్పడింది. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు. దీంతో తీవ్రంగా నష్టపోతాము. త్వరలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన. రాష్ట్ర స్థాయి ఎఫ్ఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.